గంజాయిని కంట్రోల్ చేస్తున్నాం, డ్రగ్స్ను కంట్రోల్ చేస్తున్నాం. ఇవన్నీ గతంలో జగన్ హయాంలో జరిగినాయి తప్పించి ఇప్పుడైతే అట్లాంటిది ఏమీ లేదు. రాష్ట్రం బాగుపడిపోయిందని నిన్నగాక మొన్ననే మీటింగ్ అయితే మొక్కల లోడుతో వెళ్తున్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. కడియం మండలం కడియపులంకలో మొక్కల లోడుతో పాటు గంజాయి తరలిస్తున్నారని సమాచారంతో విశాఖపట్నం నార్కోటిక్స్ బృంద సభ్యులు కడియం పోలీసుల సహకారం శుక్రవారం అర్ధరాత్రి లారీలో తనిఖీలు చేస్తే డ్రైవర్ క్యాబిన్లో 326 కేజీలు గంజాయి దొరికింది. దాంతో లారీని సీజ్ చేసి కడియం పోలీస్ స్టేషన్ తరలించారు. డ్రైవర్ని అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్న మధ్యప్రదేశ్ చెందిన రైతు కడియపులంకలో 10 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. భోపాల్లో ఉన్న మరో రైతుకి ఇక్కడి నుంచి అవసరమైన మొక్కల లోడుని ఆయన పంపిస్తుండగా అందులో ఈ గంజాయి పట్టుబడ్డం అన్నటువంటిది ఇక్కడ జరిగింది. వెంటనే అదేంది పట్టుకుంటే కరెక్టే కదంటారు. ఎస్, జగన్ టైంలో కూడా పట్టుకున్నారు, పెద్ద ఎత్తున పట్టుకున్నారు. పట్టుకుంటే ఆ పట్టుకున్న వార్తలను చూపించి ఇదిగో రాష్ట్రం గంజాయి వనం అయ్యింది అన్నారు. ఇప్పుడు పట్టుకుంటే పట్టుకున్నారు కదా అంటారు. గంజాయిని కంట్రోల్ చేయడము, గంజాయి తాగడం ఆపడం ఇవన్నీ పార్టీలు కాదు సంబంధం. ఇప్పటికీ దరిద్రపు రాజకీయాలు మానేసి దాన్ని ఒక సామాజిక రుగ్మతగా అని కూడా కాదు, అదొక తీవ్రమైనటువంటి మాఫియా శక్తిగా భావించి కఠినంగా వ్యవహరించాలా. అప్పుడు మాత్రమే పరిష్కారం అవుతుంది.